ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అదిగో వచ్చాడు నా కొడుక్కి నూరేళ్ళ ఆయుష్. రామా, మన ఇంటికి వెళ్దాం. పది భూమి. అమ్మా, నేను నిన్ను రమ్మంటున్నాను, తనతో కలిసి కాదు. అదేంట్రా అలా అంటావు? ఇంటి కోడల్ని ఒంటరిగా వదిలేసి నన్నెలా రమ్మంటావు? అమ్మా, నేను తన మెడలో తాళి కట్టలేదు. నువ్వు తన మాట కాదు, నా మాట నమ్మమ్మా, నా మాట. సరేరా, నీ మాటే నమ్ముతాను. నీ మాట నమ్మి భూమిని వదిలేసి వచ్చేయమంటావా? అదే కదా నేను చెప్తుంది. రేయ్, నువ్వు తాళి కడితే భూమి నా కోడలవుతుందని ఎప్పటినుంచో నేను ఆశపడ్డాన్రా. అలాంటి అమ్మాయిని వదిలేసి రమ్మంటావా? అయినా తను చెప్పినట్టు ఏ ఆడపిల్లైనా కట్టని తాళిని కట్టారని చెప్పుకోగలదా? నువ్వు తాళి కట్టినా కట్టకపోయినా భూమే నా కోడలురా. నేను తనని వదిలేసి రాలేను. అమ్మా, నీకు తెలీదా వాళ్ళ ఫ్యామిలీ కన్నింగ్ ఫ్యామిలీ అని? ఏదోలా మనల్ని వాళ్ళ దారిలోకి తెచ్చుకోవాలనుకునే మనుషులు వాళ్ళు. ఇప్పుడు కూడా చూడు, నిన్ను ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తూ నన్ను దారిలోకి తెచ్చుకోవాలనుకుంటుంది. లేనిపోని నిందలు వేయకు. తను నాకు ఫోన్ చేసి రమ్మని చెప్పలేదురా. తనేమైపోతుందోనన్న భయంతో నేనే తనని వెతుక్కుంటూ వచ్చాను. అయితే ఇప్పుడు నువ్వేమంటావమ్మా? తను లేకుండా నువ్వు రావా? రానురా. నువ్వు కూడా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు కదమ్మా. నాకంటే నీకు తనే ఎక్కువైపోయింది కదా. ఎలా ఉంటావు, ఎక్కడుంటావు? ఎక్కడ ఉన్నా తనతోనే ఉంటాన్రా. ఏ కూలోనాలో చేసుకుని బతుకుతాం. బతుకుని మళ్ళీ మొదటి మెట్టు నుండి మొదలు పెడతాం. అమ్మా, అత్తయ్యా, వద్దత్తయ్యా, మీరు వెళ్ళండి. నా బ్రతికేదో నేను బ్రతుకుతాను. తల్లి కొడుకులని విడదీశానన్న అపవాదు నాకొద్దు. ఈ మాట నువ్వు ఇప్పుడు కాదు, మా అమ్మ నిన్ను వెతుక్కుంటూ వచ్చిందే అప్పుడు చెప్పి వెనక్కి పంపించాలి. ఇప్పటి వరకు అట్టు పెట్టుకొని అమ్మతో పాటు నిన్ను తీసుకువెళ్ళకపోతానా అని ఆలోచించి ఇప్పుడు నంగనాచిలా మాట్లాడుతున్నావు. చూసావా అమ్మా? ఇదే వీళ్ళ క్యారెక్టర్ అమ్మా. రేయ్, తన్ని ఏం అనొద్దని చెప్తున్నాను కదా. వచ్చిన దగ్గర నుంచి తను కూడా నన్ను వెళ్ళమని చెప్తోందిరా. తన తప్పేం లేదు. అవును, తన తప్పేమీ ఉండదు. ఏదైనా ఉంటే నాదే తప్పంటావు, నాతో రానంటావు. సరేనమ్మా, నువ్వు తనతోనే ఉండు, తనతోనే బ్రతుకు. అత్తయ్యా, ప్లీజ్ అత్తయ్యా, మీరు వెళ్ళండి అత్తయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటాను. భూమి, అయ్యో తల్లి, నిన్ను ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళిపోతాను?